ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపేట స్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన ఎడారి జీవితాలను తన సస్యశ్యామలమైన వనములో తిరిగి పుష్పింపజేసి ఫలింపజేసి సెలయేరులా ప్రవహింపజేసే మన ప్రియ రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మా శుభాభివందనాన్ని తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో రాజైన సొలొమోను తన ఆధ్యాత్మిక జ్ఞాన దృష్టితో రచించిన సాంగ్ ఆఫ్ సోలమన్ పరమగీతము 2వ అధ్యాయము 1వ వచనంలో వరుడైన క్రీస్తు ప్రభువునకు వధువు సంఘముగా ప్రతిబింబించబడిన ద వ్యాలీ ఆఫ్ షారోను లోయ యొక్క ప్రాముఖ్యత గురించి, అందులో విలసిల్లి విరబూసిన పుష్ప సౌందర్య సౌరభాల గురించి ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాలలో దైవ సందేశాన్ని విందాం. ఈ సందేశాన్ని వినిపిస్తున్నవారు మన విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిసెస్ పి ప్రమీల వివేకానంద్ గారు. క్రీస్తు ప్రభువును కలిగి ఉన్నప్పుడు సమృద్ధిగా ఉన్న షారోను వనము ఆయనను పొరబాటున కోల్పోయినప్పుడు నిస్సారమైన స్థితికి మారుతుంది. అయినప్పటికీ ఆ ప్రియ ప్రభువు తన స్వరక్తమిచ్చి దానిని తన స్వాస్థ్యముగా సంపాదించుకున్నందున దానికోసం కొండలు బండలు దాటి దాని చేరుకొని అందులో నివసించడానికి ఇష్టపడతాడని తెలియజేసే ఈ భక్తి గీతాన్ని ఆ వనానికి సాదృశ్యముగా ఉన్న మన జీవితాలకు కూడా అన్వయించుకుంటూ దైవ సందేశానికి ముందు సందేశాన్ని ఆవిష్కరించే ఈ భక్తి గీతాన్ని ముందుగా విందాం. పుష్పమా నాగిన పద్మమా ఆకాదలోయలో నాగిన పద్మమా ప్రియ సంఘమా ప్రియ సంఘమా ప్రియ సంఘమా ప్రియ సంఘమా షారోను పొలములో పూచిన పుష్పమా
పుష్పమా అగాధ లోయలో దాగిన పద్మమా అగాధ లోయలో దాగిన పద్మమా ప్రియ సంఘమా 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 అనుదిన దైవవాక్యమును వీక్షిస్తున్నటువంటి సంఘ సభ్యులకు, ప్రేక్షకులకు, విశ్వాసులకందరికీ ప్రభైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. కృపామయ దైవల తండ్రి, అనుదిన దైవవాక్యమును ధ్యానించుటకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రభా, మీ వాక్య సత్యాలను మేము ధ్యానించుచుండగా మమ్మల్ని ఆధ్యాత్మికంగా మరింతగా బలపరచమని, మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని, మీ సిలువ చాటున నన్ను తండ్రి భద్రపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. షారోను వనం గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. పరమగీతము 2వ అధ్యాయము 1వ వచనం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. రాజైన సొలొమోను ఈ పరమగీతాన్ని రచించారు. సొలొమోను ఆత్మపూర్ణుడై రచించినటువంటి గీతము పరమగీతం. ఆత్మ సంబంధమైన అనుభూతితో పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క పరమగీతాన్ని సొలొమోనుతో రాయించారు. ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోవడమే పరమగీతం. షూలమ్మితి షారోను పొలములో పుష్పించి పుష్పము లాంటిది అని తెలుపుతుంది. పుష్పించేటటువంటి పుష్పము లాంటి దానని తెలుపుతోంది. షారోను పొలము కైసరయ యొప్పేకు మధ్య షారోను ఉంది. యొప్పే నుండి కర్మేలు పర్వతాన దిగనున్న చదునైన ఫలవంతమైన మైదాన భూమే షారోను. ఈ షారోన్లో రోజా పుష్పములు ప్రసిద్ధంలో. ఇటువంటి షారోను వరమునకు ఏమైంది? దేవుని పరిశుద్ధ లేఖనం ప్రకారం మనము గమనిస్తే యెషయా గ్రంథము 33వ అధ్యాయము 9వ వచనంలో, యెషయా గ్రంథము 33:9వ వచనంలో, దేశము దుఃఖించి క్షీణించుచున్నది, లెబనోను సిగ్గుపడి వాడిపోవచ్చున్నది, షారోను ఎడారి ఆయను, బాషాను కర్మేలును తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నది. షారోను ఎండిపోయింది, ఎడారి ఆయను. ఏ వ్యక్తి అయితే దేవుని ఆజ్ఞలను, నిబంధనలను, కట్టడలను మీరితే ఎండిపోయిన ఎడారిగా మిగిలిపోతారు. దేవుని మార్గంలో నడుస్తూ ఫలించాలి. మరి ఆ షారోను భూమి మరి ఏ విధంగా ఫలించాలి అన్నటువంటి విషయాన్ని మనము ఆత్మీయ దృక్కోణంతో మనము పరిశీలిద్దాం. 1వ దినవృత్తాంతాలు 27వ అధ్యాయము 29వ వచనంలో, షారోనులో మేయు పశువుల మీద షారోనీయుడైన షట్రయియు, లోయలలోని పశువుల మీద హద్లయి కుమారుడైన షాపాతును నియమింపబడిరి. షట్రై దావీదు మందలపై విచారణకర్తగా దావీదు పెట్టాడు. పశుపస్వాదులను అక్కడి మేతలను దొరుకుతుంది కాబట్టి దావీదు తన మందలను షారోనీయుడైనటువంటి షట్రై వశమున ఉంచాడు. షట్రై ఆ భూమిని ఉపయోగకరమైనటువంటి భూమిగా మార్చాడు. మనము ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఎడారిగా ఉన్నటువంటి మన బ్రతుకుల్లో
ఎన్నో శ్రమలు, బాధలు, నిందలు, కష్టాలు ఇవన్నీ కలిగినటువంటి జీవితాలు. అటువంటి జీవితాన్ని మనం దేవుని సన్నిధానంలో, దేవుని పాదముల చెంత చేరిస్తే తప్పగా ఆయన కృపతో మన బ్రతుకుల్ని సస్యశ్యామలం చేయగలుగుతాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి మన ప్రభువే మన విచారణకర్త, న్యాయవేత్త. రోమీయులు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందే నిత్య జీవం. కాబట్టి రక్షింపబడుతున్న వారి పట్లను, నశించుతున్న వారి పట్లను మేము దేవుని సువాసనయే ఉన్నామని అపోస్తుడైన పౌలు భక్తుడు 2వ కొరింథీ 2వ అధ్యాయము 15వ వచనంలో తెలిపారు. అంటే దేవుని వాక్యము, క్రీస్తు సువార్త పరిమళ సువాసన అయి ఉంది. మన జీవితాలను క్రీస్తుకు అప్పగిస్తే అప్పుడే మన ప్రభువు మనం తన కృపలో ఫలింపచేస్తారు. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. అది బహు పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతం పాడును, లెబనోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోను లకున్న సొగసు దానికి ఉండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. షారోనుకున్న సొగసు దానికి ఉండును, యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. ఎంత అద్భుతమైనటువంటి వాక్య సత్యం ఇది. షారోనుకు అద్భుతమైనటువంటి సొగసు కలదు. క్రీస్తు నందు కలిగినటువంటి జీవితము సొగసైనటువంటి జీవితం. లెబనోను, కర్మేలు ఉన్నంత సౌందర్యం షారోనుకుంది. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి సొగసు ముఖ్యము. ఆత్మ, మనస్సు, అంతరంగము ఎలాగుండాలి? క్రీస్తును కలిగినటువంటి జీవితమే ఆత్మీయ అందం. యెషయా గ్రంథం చివరిగా చూస్తే 65వ అధ్యాయము 10వ వచనంలో, నిన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మీద భూమిగాను, ఆకోరులోయ పశువులు పరుండు స్థలముగాను ఉండును. షారోను వనంలో గొర్రెలకు మేత కూడా సమృద్ధిగా దొరుకుతుంది. షారోను వనము చాలా ఆశీర్వాదకరమైనటువంటి ప్రాంతంగా మారింది. యేసుక్రీస్తు ద్వారానే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. యేసు ప్రభు వారు మానవుల రక్షణార్థమై ఆయన ఏ పాపము ఎరుగనటువంటి క్రీస్తు ప్రభు శిలువ మరణము నొంది తిరిగి మరణాన్ని జయించి ఆయన మన కొరకు తిరిగి పునరుత్థానుడైనటువంటి క్రీస్తును మనం విశ్వసించిన ఎడల ఖచ్చితంగా మనకు ఇచ్చినటువంటి రక్షణ, నిత్య జీవము చాలా అత్యుత్తమైనది, గొప్పది, అమూల్యమైనది. కాబట్టి అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 31వ వచనం నుంచి 35వ వచనం వరకు మనం పరిశీలిస్తే షారోను వాసులు యేసు తట్టు తిరిగి రక్షణ పొందినట్లు గమనించగలం. ఆ యొక్క 31, 35 వచనాల్లో మనకు 9వ అధ్యాయం అపోస్తుల కార్యంలో గమనించవచ్చు. అక్కడ ఒక అద్భుత కార్యం కూడా జరిగింది. కాబట్టి ఎడారి లాంటి జీవితాల్ని ఫలవంతంగా, సమృద్ధిగా, నూతనంగా మార్చగలిగేటటువంటి దేవుడే మనకి ప్రభువే చేస్తాడు. కానీ అది ఎవరికి సాధ్యము కాదు. కాబట్టి దేవుడు మనకట్టి కృపను, దీవెనలను ఎల్లప్పుడూ నిరంతరము మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించును గాక. షారోను పుష్పమా శూలం నీతి, షాలేము రాజుకు
పుష్పమా శూలం నీకి శాలేము రాజుకు ప్రాణేశ్వరి వ్యూహిత సైన్య సమభీకరా రూపిణి నీవే ప్రాణేశ్వరి వ్యూహిత సైన్య సమభీకరా రూపిణి నీవే ప్రాణేశ్వరి సంధ్యారాగమా ప్రేమాతిశయమా నీ రాజు మనసు సంధ్యా